ఇంటిని, ఇంటి పరువు మర్యాదల్ని కాపాడుకునే పని చేశాను. మీ అక్క తప్పు చెయ్యదు. అమ్మ దీపు, వెళ్ళు అను రమ్మను. తనొచ్చి దండ వేయాలి, కేక్ కట్ చేయాలి. వెళ్ళమ్మా, తీసుకురా. చక్కని మందారం ఇది, ఎనిమిది దిక్కుల సింధూరం. ఏం మెత్తని బంగారం ఇది, మనసున రేపెను కంగారం. ఏం కమ్మని కర్పూరం ఇది, కన్నెగ మారిన కాశ్మీరం. ఏం మంగళ వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. అలేఖ్య, ఏంటి సూర్య ఇది? నా పుట్టినరోజు ఇంత సాదా సీదాగా, ఇంత మామూలుగా చేస్తావనుకోలేదు. అలేఖ్య, ఏంటి అందరూ బొమ్మలో అలా నిలబడిపోయారు? కేక్ కట్ చేద్దామా వద్దా? ఏంటి అశ్విని, ఎలా ఉన్నావు? అత్తయ్య, ఏరా రుత్విక్, నీలో మీ అమ్మ మీనాక్షి పోలికలే ఎక్కువ ఉన్నాయిరా. అక్ష, నీ పెళ్ళెప్పుడే? అత్తయ్య, ఇదేది? దీపు, దీపు, ఏంటి అక్కడే నిలబడిపోయావు? ఇలా రా. మీ అమ్మ నేను ప్రాణానికి ప్రాణంగా ఉన్నామమ్మా. ఆ మాటికొస్తే నేను, సూర్య, సంతోష్, ఐశ్వర్య
మీనాక్షి, సాత్విక్, రెడ్డి గారు మేమంతా ఒకే కుటుంబంలా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం తెలుసా? నువ్వు నించోవాల్సింది ఇక్కడి కాదమ్మా. ఇక్కడ మీ అమ్మా నాన్నలకి నా మాట అంటే వేదవాక్కు. అలా ఉండేది. నేను చెప్పానని ప్రేమించిన వాణ్ణి కూడా కాదనుకుంది. అది మా అనుబంధం. అలాంటి అనుబంధాన్ని బంధంగా మార్చుకున్నారు మీరు. చాలా సంతోషంగా ఉంది నాకు. నా ఆశీస్సులు మీకెప్పటికీ ఉంటాయి. మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. అరే జరాగుండ్రి. ఏంది లేగుని? నేనేదో మజాక్ చేద్దామని మా అమ్మ లెక్క తయారైతే మీరేంద్ర బై కాలు మోక్తుర్రు. హట్ జరుగురి. నాన్న ఎట్లుంది నా యాక్టింగ్? అమ్మ లెక్క మంచిగా చేసినానా? అమ్మా నువ్వు ఇలాగే ఉండిపో తల్లి. మీ అమ్మలాగే ఉండిపో అమ్మా. గదేందే నేను అమ్మెట్లయితా? ప్లీజ్ తల్లి, మళ్ళీ మమ్మల్ని ఆ లోకంలోకి లాక్కు. మీ అమ్మతో పాటు ఉన్న ఈ లోకంలోనే ఉండని అమ్మా. మీ అమ్మ విలువేంటో ఇప్పుడే ఈ క్షణమే అర్థమైందమ్మా. ఎన్ని సంవత్సరాల నుండి కలపలేకపోయిన వీళ్ళిద్దరినీ ఒకే ఒక్క క్షణంలో దగ్గర చేసింది. ఇద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకునేలా చేసింది. అదమ్మా మీ అమ్మంటే. అది మీ అమ్మ క్యారెక్టర్. పాతికేళ్ల క్రితం చేతులారా పోగొట్టుకున్న అమూల్యమైన వ్యక్తిత్వాన్ని పళ్ళి కళ్ళకు కనబడేలా చేసావు కదమ్మా. నువ్వు అనురాదు కాదు తల్లి. అలెక్కివే ముమ్మాటికి అలెక్కివే. ఏంటి వీరు, అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా నాన్నా. అమ్మా 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 నువ్వు మా అమ్మవి. నీ పుట్టినరోజు నాడు మళ్ళీ నిన్ను చూసే అదృష్టం పట్టిందమ్మా మాకు. అన్నా జరాగే. నేను అమ్మని కాదు, నీ చెల్లిని, అనురాధని. కాదమ్మా, నువ్వమ్మవే. తను వెళ్ళిపోతూ అమ్మ నాకిచ్చిన వరానివి. అమ్మ తరువాత అమ్మవి, చెల్లెమ్మవి తల్లి. ఈ రోజు నీ వల్ల నాకు మళ్ళీ అమ్మ కనిపించి నా కళ్ళు తెరిపించింది. ఇంకా నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. నాతో పాటు వచ్చేయమ్మా. అన్నా నువ్వు ఇలా రా అన్నా. నాకు నీకు నాన్నకి ముగ్గురికి అందరం కలిసి ఉండాలనే ఉన్నది. అసొంటప్పుడు కలిసే ఉండొచ్చు కదనే. గీ లొల్లెందుకు చెప్పు బోల్.
అమ్మ పుట్టినరోజైనా ఈరోజు నిన్ను తీసుకొచ్చి అమ్మ ఆస్తికి వారసురాలు చేస్తానని మన అమ్మకు మాటిచ్చానమ్మా. మనిద్దరం కలిసుండు కన్నా అందరం గిట్ల కలిసుంటేనే అమ్మ గిట్ల ఖుషి అవుతుందన్నా. అన్నా నీకు ముచ్చడు చెప్పనా? ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు అమ్మా అనుకుంటూ నా కాడికొచ్చినావు. గా సమయంలో నీ మనసుకు ఎంత మంచిగా అనిపించుంటది చెప్పు. గసువంటి ఆనందం ఎన్ని కోట్లు పెడితే దొరుకుతుందన్నా బోల్. నీకు నన్ను చూసుడే ఆనందం అంటివి, మరి నీకు ఆనందం ఇవ్వనిగా పైసల కోసం ఇంకా ఎందుకన్నా నాకెంత మందిని పరేషాన్ చేస్తున్నావు? చలో ఒక్కటే ముచ్చట, నీకు పైసలు కావాలనా, అమ్మ నాన్న చెల్లెమ్మ కావాలనా? నువ్వే సోంచాయించుకో. సరేనమ్మా, నువ్వు చెప్పావు కదా, దీన్ని అమ్మ మాటగానే భావిస్తా. నువ్వు చెప్పినట్టే చేస్తా. వీరు, అమ్మా, నువ్వు చెప్పినట్టు విన్నా కాబట్టి ఎవరికీ కలగని ఓ అదృష్టం ఇప్పుడు నా కలగని అమ్మా. ఏందన్నా అది? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మొట్టమొదటి వాడిగా నన్ను మిగిలిని అమ్మా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. అమ్మాను, ఈరోజు నీ పుట్టినరోజు తల్లి. అవును నాన్న, అను పుట్టింది అమ్మ పుట్టినరోజు నాడే. ఈ విషయం నాకు అమ్మకు మాత్రమే తెలుసు. అమ్మ పోయాక ఈ విషయం నా గుండెల్లోనే మిగిలిపోయింది. నా ఆయుష్ కూడా పోసుకుని 10 కాలాలు చల్లగా ఉండు తల్లి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అను. హ్యాపీ బర్త్డే అను. విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే వదినా. ఇంకా ఆలస్యం ఏంటి? రండి మరి కేక్ కట్ చేద్దాం. రామ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని 10 కాలాలు చల్లగా ఉండు తల్లి. ఊదమ్మా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు మై డియర్ చెల్లెమ్మ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు మై డియర్ చెల్లెమ్మ. ఇగోనే తిను. పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. ఎందరికీ ఎందరికీ
జీవితంలో మొదటిసారి మీ మాటకు ఎదురు తిరగబోతున్నాను. శ్యామల పిన్నికి ఎట్టి పరిస్థితుల్లో ఎదురు తిరగొద్దన్నావు. అది ఆవిడ మీద నీకున్న నమ్మకంతో అనుంటావు. కానీ ఈరోజు ఆ మంచితనంతో ఆవిడ లేదు నాన్నా. నా బతుకు నాశనం చేసింది. ఇప్పుడు రుత్తు అక్షల జీవితాలు కూడా పాడు చేయడానికి సిద్ధంగా ఉంది. అది జరగకుండా ఉండాలంటే ఈరోజు నేను పిన్నికి ఎదురు తిరక్క తప్పదు. మీ అల్లుణ్ణి రప్పించి పిన్ని కైలాష్ల గుట్టు బయట పెట్టబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి నాన్న. ఏంటమ్మా అశ్వినిది? కారప్పూస పిన్ని, ఊరికే ఎంతసేపు కూర్చుంటారు? అందుకే టైం పాస్ గా ఉంటుందని తీసుకోండి పిన్ని. తీసుకోండిరా, తీసుకో. తీసుకో కైలాష్. అమ్మ అడుగుతుంది నీ గెటప్ గురించి. ఇప్పుడున్న సందర్భం ఏంటి, నీ అవతారం ఏంటి అని. అరే కైలాష్, ఏంటా మాటలు? పెద్దంతరం చిన్నంతరం ఉండనక్కర్లా? ఏంటిలా తయారయ్యావు? ఏదైనా విశేషమా అని నా ఉద్దేశం తల్లి. అవును పిన్ని, ఇన్నాళ్ళు దొరకని ఇంటి దొంగని ఈ రోజు ఇప్పుడు పట్టివ్వబోతున్నాను. తన జోలికి రానంత వరకు ఏ మనిషైనా అవతల ప్రాణిని రక్షిస్తాడు. తనకే ముప్పొస్తే క్షణం ఆలోచించకుండా శిక్షిస్తాడు. తను రావడం కాదు కీర్తన, నేనే వస్తానన్నాను. ఈ ఆస్తి మొత్తాన్ని నాన్న పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి హాయిగా ఆయన కొడుగ్గా, అనూకి అన్నయ్యగా వచ్చేస్తానని తనకు మాటిచ్చాను కీర్తన.